ఎలా తీర్చుకోగలం మీ రుణం? ఈరోజు నా సర్వీసులో చివరి దినం, చివరి డే, వర్కింగ్ డే. సంవత్సరాలపై, నెలలపై, రోజులు పోయి గంటలే వచ్చిన టైము. ఎలా మరచిపోగలమా మంచితనం? గురువర్యా గురువర్యా, మీ మాటే మా మనసులకిక వెలుగయ్యా. గురువర్యా గురువర్యా, మీతోటే మా బతుకులకొక విలువయ్యా. గురువర్యా, నేను ముందు సార్ ముందు అంటే సారే నాకంటే ముందు ఉండేవాడు. ప్రతిరోజు కూడా నేను ప్రతిరోజు హెచ్ఎం సార్ దర్శనం చేసుకునేవాడు. నేను సార్ను చూసినప్పుడల్లా నాకేమనిపిస్తుందంటే, శోభన్ బాబు లాంటి అందమైనటువంటి వాడే కాదు, మేము ఆయన కంటే 10 ఏళ్ళు చిన్న అయినా కూడా చీటికి మాటికి చిన్నదానికి పెద్దదానికి కోపాలు వస్తూ ఉంటాయి. ఈయనేంది రేపు రిటైర్ అవుతున్నాడు, ఈయన కోపం రాదేంటి, ఇందులో రహస్యం ఏంటంటే నా డౌట్. ఎప్పుడు కూడా చిన్న చిరునవ్వు, కామ్గా ఉంటాడు, మృదు స్వభావి, అదృష్టవంతుడు కూడా. మాకు ఇక్కడ నుంచే ఎక్కువ కంప్లైంట్లు వచ్చాయి. అది సార్, అది మేడం, అది సార్. సార్ వచ్చినప్పటి నుంచి కంప్లైంట్ అనే అసలు కంప్లైంటే లేదు. సారు 100 సంవత్సరాలు బతకాలని ఈరోజు నేను కోరుకుంటున్నాను. ఆ 100 సంవత్సరాలు కూడా ఈ సంవత్సర కాలంలో సారు అనేకమైన విజయాలను సాధించడం జరిగింది. ఇక్కడ విద్యాశాఖ అధికారులు మేడం సన్మానించడం జరుగుతుంది. అందరూ కూడా కరతాళతో కడప జిల్లా వ్యాప్తం కాకుండా రాష్ట్రమంతా కూడా మన పాఠశాల వైపు తొంగి చూసేటట్లు మన సార్ యొక్క జీవన క్రమంలో చివరి ఘట్టమైన ఆయన చదివిన పాఠశాలలో ఆయన ఒక హెచ్ఎంగా సేవలు అందించి ఈ రోజు తన పదవీ విరమణ కాంచుకున్నారు. శేఖరం ప్రభాకరం చ భాస్కరం. కాదు, ఎప్పటి నుంచి ఆలోచిస్తూనే ఉన్నాడు, రిటైర్మెంట్ వస్తుంది అనేసి. సో చాలా థ్యాంక్స్ అండి. చాలా కష్టపడి బాగా పొద్దున్నే స్కూల్ కంటే ప్రతి నాకే ఒకటి హెడ్ మాస్టర్ అయ్యారు కదా, ఇంకెందుకు పొద్దున్నే పోవడము, కరెక్ట్గా బ్రేక్ టైంకి వెళ్ళొచ్చు కదా అంటే తర్వాత బాధ్యతలు వెళ్ళేసి చాలా చెప్పారు. తర్వాత నాకు అర్థమైంది, ఓకే మాస్టర్ అంటే ఏదైనా సరే మనకి టైంకి ఖచ్చితంగా రావాలనేది చాలా ఇంపార్టెంట్. మీ దగ్గర మేము దిద్దిన ఓనమాలు మాకు మనుషులలో ఇచ్చాయొక ఆనమాలు. మేనులపై మీ బెత్తపు చేతి వ్రాలు మమ్ము మనుషులుగా మార్చిందను తృప్తి చాలు. పొరపాటును సరిచేసే అమ్మదనముగా గుణపాఠము నేర్పించే నాన్న గుణముగా కడదాకా మా కథ నడిపించదా మీదయా. ప్రమోషన్ పైన ఒక హెచ్ఎంగా ఇక్కడ రావడం జరిగింది. మరి ఆ ప్రమోషన్ కన్నా ముందు ఉండే హెచ్ఎంలకు ట్రాన్స్ఫర్ జరిగినాయి. కానీ ఈ స్కూల్ ఉంటుందని నేను ఊహించలేదు, వేకెంట్ ఉంటుందని. దానికి నిదర్శనము ఇక్కడే ఉన్నాడు మా సారు లక్ష్మీనారాయణ సార్ గారు.
అట్లాంటి మా ప్రమోషన్ కౌన్సిలింగ్ కు ఒక్క 5 నిమిషాల ముందు లిస్టు బయటకు వచ్చింది. వెంటనే పిలుస్తా లోపలికి రమ్మని. ఆ లిస్ట్ లో ఏమున్నాయి, జిల్లాలో వేకెంట్ ఏమున్నాయని చూస్తున్నాము. ఇంత దగ్గరలో కడపక దగ్గరలో ఈ పాఠశాల ఉండదనే ఉద్దేశంతో ఎక్కడెక్కడో చూస్తున్నాం. సిద్వేలు మండలంలో, ఇట్లా రాజంపేట, కోడూరు, రాయచోటి, గాలిపేట అక్కడ చూస్తున్నాం. చూసుకుంటా వస్తే పెళ్లిమరి మండలం కనబడింది. సార్ ఇక్కడే ఉన్నాడు లక్ష్మీనాథ్ సారు. సార్ పెళ్లిమరి మండలం ఉంది సార్ నందిమండలం అన్నాడు. నాకు ఇది కళ నిజమా, ఇంత దగ్గరలో ఎందుకు ఉంది అని లోపలికి పోయిన కౌన్సిలింగ్ కి. నాది 9వ నెంబర్. నా అదృష్టం కొద్దీ మొదటి 8 నెంబర్లు ఈ ఏరియాలో ఉండేవాళ్ళు కాదు. రాయచోటి, రాయంపేట, పొలివెందుల ఏరియా వాళ్ళు, పొద్దుటూరు ఏరియా వాళ్ళు. కాబట్టి నా నెంబర్ కాడికి వచ్చినంత వరకు ఇది ఖాళీగా ఉండేది. నాకు ఆశ్చర్యమైంది, మరి మనం చదివిన పాఠశాలకు మనం ఎడ్యుకేషన్గా మరి రావడం అనేది అదొక పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. గురువర్యా గురువర్యా మీ బడులే మా అడుగులకిక గుడులయ్యా. గురువర్యా గురువర్యా మీ స్మృతులే మా ఎదలొదలని ముడులయ్యా. గురువర్యా రం రం గురువీరం రం రం గురుధీరం రం రం గురుశేఖరం ప్రభాకరం చ భాస్కరం రం రం గురువీరం రం రం గురుధీరం రం రం గురుశేఖరం ప్రభాకరం చ భాస్కరం. ఎలా తీర్చుకోగలం మీ